వరంగల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. నా ప్రభుత్వం పనిచేస్తుంది, నా మంత్రివర్గం పనిచేస్తుంది. అందుకే మిత్రులారా, ఇవాళ నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా. డాక్టర్ కావ్య, కడియం కావ్య ఆశామాసిగా టికెట్ ఇయ్యలే. కడియం శ్రీహరి గారు 35 సంవత్సరాలు నిజాయితీగా నిబద్ధతతో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేసిండు. కాబట్టి ఆయన వారసత్వంగా నిజాయితీని, ప్రజలకు సేవ చేయాలన్న చిత్తశుద్ధిని చూసి ఇవాళ కడియం కావ్యను కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. శ్రీహరి గారి దగ్గర 100 కోట్లు ఉన్నాయని చూసి ఇవ్వలే. శ్రీహరి గారికి ఈ ప్రాంతం పట్ల ఉన్న చిత్తశుద్ధి, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన యొక్క ప్రయత్నము ఇదే కాదు. ఇవాళ వారి అనుభవాన్ని తెలంగాణ రాష్ట్రానికి వినియోగించుకోవాలనుకున్నాం. ఇదే కాదు, మాదిగల ఏబిసిడి వర్గీకరణ చెయ్యాలి అంటే ఢిల్లీ సుప్రీంకోర్టులో కొట్లాడాలి, ఢిల్లీ సుప్రీంకోర్టులో కొట్లాడాలి, లోక్సభలో మాట్లాడాలి అని అంటే సోదరిమణి డాక్టర్ కావ్య చదువుకొని మాదిగల యొక్క ఏబిసిడి వర్గీకరణ, ఉపకులాల వర్గీకరణ మీద సంపూర్ణమైన పట్టున్న ఆడబిడ్డగా పార్లమెంటులో ప్రభుత్వంలో మాట్లాడి ఆ సమస్యని పరిష్కరించడానికి కొట్లాడుతుంది. కాబట్టి కడియం కావ్యని ఈరోజు వరంగల్ నుంచి ఎన్నికల బరిలో దించినాం. ఇదే కాదు, మా ముదిరాజ్ సోదరుల యొక్క డి నుంచి ఏ గ్రూప్కు మార్చడానికి అవసరమైన కేసు సుప్రీంకోర్టులో ఉంది. నాకు నమ్మకంగా ఉండి, సమస్యల పట్ల అవగాహనతే ఉండి, సమస్యలు కొట్లాడి పరిష్కరించడానికి డాక్టర్ కావ్య లాంటి పార్లమెంట్ సభ్యురాలు నాకు కావాలి. ఎందుకంటే హైదరాబాద్లో ఉండి నేను ఏం ఆదేశం ఇచ్చినా ఢిల్లీ కేంద్ర ప్రభుత్వంలో, మన ప్రభుత్వంలో సమస్యల్ని పరిష్కరించి సమస్యల్ని వివరించడానికి చదువుకున్న వాళ్ళు కావాలి. ఆడబిడ్డ అయితే చిత్తశుద్ధితో పనిచేస్తుందని డాక్టర్ కావ్యని ఈరోజు ఎన్నికల బరిలో దించినాం. కడియం శ్రీహరి గారి గురించి, డాక్టర్ కావ్య గురించి నాకంటే మీకు ఎక్కువ తెలుసు. అవతల బీజేపీ ఆయన ఉన్నాడు, ఎవడైనా అనకొండ కాదా? అనకొండ కాదా? మీ భూములు మింగినోడు కాదా? మీ భూములు గుంజుకుంటే ఊర్లోకి పోతే రైతులు తిరుగుబాటు చేసి బర్రెను కొట్టినట్టు కొట్టలేదా? అట్లాంటోడు బీజేపీ అభ్యర్థి. చీకటి ఒప్పందంలో భాగంగా బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ నాయకుని బీజేపీలకు పంపించారు, ఉద్ధరించారు, ఇల్లటం పంపించారు. ఎందుకంటే ఎట్లన్నా కాంగ్రెస్ను ఓడగొట్టాలని. ఎట్లకెళ్ళి ఓడగొడతారా? మీరు దొంగలు కలిసి గట్లు పంచుకుంటే వరంగల్ ప్రాంతం మొత్తం అమాయకులా? మీరు ఏం చేసినా, పొద్దటిపూట ఏం నటించినా, రాత్రిపూట ఏం గుడు పుటాని చేసినా వరంగల్ ప్రజలు విఘ్నులు, వివేకవంతులు. జరగబోయే ఎన్నికల్లో డాక్టర్ కావ్యను 1,00,000 మెజార్టీతో గెలిపిస్తారు. బీజేపీ వాళ్ళు రేపు నరేంద్ర మోడీ వస్తున్నాడు, సమాధానం చెప్పాలి. బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే మోడీ మనకు గాడిద గుడ్డిచ్చిండు. వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే మోడీ మనకు గాడిద గుడ్డిచ్చిండు. ఏమిచ్చిండు? ఉంది కదా, ఏమంటారు దీన్ని? మోడీ ఏమిచ్చిండు? బీజేపీ ఏం తెచ్చింది? మోడీ ఏమిచ్చిండు? బీజేపీ ఏం తెచ్చింది? బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు? కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే మోడీ ఏం తెచ్చిండు? ఐటీఐఆర్ కారిడార్ మనం అడిగితే మోడీ ఏం తెచ్చిండు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు? ఐఐఎం మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు? ఐఐటి మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు? వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు? వరంగల్లో ఎయిర్పోర్ట్ మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు? టెక్స్టైల్ పార్కుకు నిధులు మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు? మరి ఇప్పుడు చెప్పండి మిత్రులారా, పెద్ద గాడిద గుడ్డిచ్చిన మోడీకి బీజేపీ వాళ్ళకు కర్రు కాల్చి వాత పెట్టాలనా లేదా? పెడతారు కదా, సిద్ధమే కదా, మీరు అందరూ సిద్ధమే కదా. రేపు మోడీ ఇక్కడికి వచ్చే ముందల ఇవన్నీ మంజూరు చేస్తేనే వరంగల్ గడ్డ మీద కాలు పెట్టాలి. లేకపోతే నరేంద్ర మోడీ గారు
మిమ్మల్ని నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. నమో అంటేనే నమ్మితే మోసం అని మా వాళ్ళు అంటున్నారు. అందుకే ఇవాళ భూ కబ్జా కోరు దందాలు చేసినోడు, నీతికి నిజాయితీకి నేను మారుపేరు అవినీతి పరులను అంతమొందిస్తా అంటున్నాడు మోడీ. మరి ఆరూరి రమేష్ అంత నీతిమంతుడా నాయన? మహాత్మా గాంధీకి తమ్ముడా, సత్యహరిచంద్రునికి? అదే అదే లేదు, అరూరి రమేష్ అంటున్నాను. అరూరి రమేష్ ఇవాళ మోడీ గారు ఒక్కటే మాట నేను అనేది, మోడీ గారు ఏమంటున్నారు? నేను అవినీతి పరులను అంతమొందిస్తా అంటున్నాడు, అవినీతికి పాల్పడేటోళ్లను జైలుకు తోలుతా అంటున్నాడు. నేను సూటిగా వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి నేను ఒక్క మాట అడగదలుచుకున్న మోడీ గారిని, అయ్యా అరూర్ రమేష్ గురించి నీకెవరైనా చెప్పిండ్రా? ఎప్పుడైనా కనుక్కున్నావా? ఎన్ని వందల ఎకరాలు ఈడ భూములు కబ్జా చేసిండో తెలుసా? అనకొండలాక పేదోళ్ళ భూములు ఎట్లా మింగిండో నీకు తెలుసా? మరి అవినీతి పరుడైన అనకొండను అరూరి రమేష్ను పక్కన పెట్టి ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిపించమని చెప్తున్నావంటే నీ నీతి నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో గంతనే ఉంది మోడీ గారు. అందుకే ఉపన్యాసాలు ఇస్తే సరిపోదు, దానికి తగ్గట్టు కూడా వివరించాలి. ఇక ఆఖరిగా కొండా మురళీధరరావు గారి కుటుంబం నాకు అత్యంత సన్నిహితం. వాళ్ళ అసెంబ్లీ టికెట్ అయినా వరంగల్ ఈస్ట్ కావాలన్నా పరకాలు కావాలన్నా నువ్వేది అడిగితే అది మీ ఇంటికి పంపిస్తా అని చెప్పిన. బీఫామ్ వాళ్ళ ఇంటికి వచ్చింది. రేపు భవిష్యత్తులో కూడా కొండా మురళీధరరావు గారి రాజకీయం విషయంలో పార్టీ చూసుకుంటుంది. వారికి సమయం సందర్భం వచ్చినప్పుడు పార్టీ మంచి అవకాశం ఇస్తుందని కూడా ఇక్కడ ఉన్న మిత్రులందరికీ నేను చేయలేదే తలుచుకున్నా. కానీ ఈస్ట్ నుంచి అసెంబ్లీలో సురేఖమ్మకి ఎంత మెజార్టీ అయితే మురళన్న తెచ్చిండో దానికి ఒక్క ఓటు తగ్గకుండా కూడా డాక్టర్ కావ్యకు మెజార్టీ తేవాల్సిన బాధ్యత మురళి అన్నది. ఈ ఎన్నిక వరంగల్ ఈస్టులో కావ్య ఎన్నిక కాదు, కొండా మురళీధర్రావు పటేల్ ఎన్నిక. మరి ఆయన ఏం చేస్తాడో ఎట్లా చేస్తాడో ఆయన ఇష్టం. ఆయన మీదనే భారం పెడుతున్నా, బరువు పెడుతున్నా, బాధ్యత పెడుతున్నా. నేను మిమ్మల్ని కలవాలి, వాన పడ్డా ఉరుములు ఉరిమినా మెరుపులు మెరిసినా మిమ్మల్ని కలవాల్సిందే అని చెప్పి మీ అందరి దగ్గరకు వచ్చిన ఇంత రాత్రి అయినా మీరందరూ ఉండి స్వాగతం పలికి ఈ సభను విజయవంతం చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఓకే, అదేవిధంగా నేను ఒక్కటే మాట అడుగుతున్నా, డాక్టర్ కావ్యకు 1,00,000 మెజార్టీ రావాలి. నేను 1,00,000 అంటే మీరు పక్కా అనాలి. ఓకేనా? 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 రెడీనా? 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా.